నమస్కారం అండి. మీ అందరికీ ఆస్ట్రో తెలుగుకు స్వాగతం. ఈరోజు మనం అమావాస్య గురించి మాట్లాడుకుందాం. అమావాస్య అంటే కేవలం చీకటి రోజు మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన రోజు. ఈ అమావాస్య నాడు ఎలాంటి పూజలు చేయాలి, దిష్టి ఎలా తీయాలి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మన కష్టాలు తొలగిపోతాయి అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ముఖ్యమైన విషయాలు మిస్ అవ్వకూడదు కదా. అమావాస్య అనేది ముఖ్యంగా కొన్ని దేవతలకు చాలా విశేషమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని, భైరవుడిని, కాళీమాతను, దుర్గాదేవిని విశేషంగా పూజిస్తారు. అలాగే పరిహార మంత్రాలు జపం చేసేవారు ఉద్దివడలు, బెల్లం పానకం నైవేద్యంగా పెట్టి అధికంగా జపం చేయాలి. మీరు ఏ దేవతను ఉపాసిస్తున్నా సరే, అవే నైవేద్యాలు పెట్టి ఆ ప్రసాదంలో కనీసం 2 వడలనైనా కుక్కకు పెట్టి ఆ తర్వాతే మీరు స్వీకరించాలి. ఇది చాలా ముఖ్యమైన ఆచారం. అమావాస్య నాడు ఇంటికి, పిల్లలకు దిష్టి తీయడం కూడా చాలా మంచిది. ఎలా తీయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అమావాస్య నాడు లక్ష్మీ పూజ. ధనం ఇంట్లో నిలవాలన్నా, రావాల్సిన ధనానికి ఆటంకాలు తొలగిపోవాలన్నా, వృత్తిలో, వ్యాపారంలో అధిక లాభాలు రావాలన్నా, కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలు తొలగిపోవాలన్నా అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించడం చాలా విశేషం. ఎలా పూజించాలి? మీరు కమలాత్మిక హైమావతి సంపుటీకరణ అష్టోత్తరంతో అర్చన చేయండి. కమలాత్మిక స్తోత్రం, కమలాత్మిక ఖడ్గమాలను చదవండి. మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించండి. పూజ పూర్తయ్యాక మీ ఇంట్లోని వారికి కానీ ఎవరికైనా కొద్దిగా ప్రసాదాన్ని పంచండి. ఆ అర్చన కుంకుమను ఇంటిల్లపాది ధరించాలి. భార్య స్తోత్రం చదువుతూ భర్త కుంకుమ పూజ చేస్తే ఆ కుటుంబంలో నిత్యావసరాలకు లోటు ఉండదని శాస్త్రం చెబుతోంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. భైరవ ఉపాసనతో సమస్యలకు చెక్. ఓపెనింగ్ బ్రాకెట్. కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు, శత్రుబాధలు, అనుమానాలు, ఇంకా మీ వృత్తి, వ్యాపారాలకు ఉన్న నరదృష్టి మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడి ఆరాధన ద్వారా తొలగిపోతుంది. ముఖ్యంగా భైరవ ఆరాధనను సాయంత్రం వేళ చేయాలి. ఎలా చేయాలి? సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయండి. ఇది నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఆ తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్తకు, పిల్లలకు ఆ ధూపాన్ని వేయండి. తరచుగా కిందపడటం, దెబ్బలు తగలడం, దిష్టి దోషాలు వంటివి తగ్గుతాయి. భైరవుడికి తీపి పదార్థాలలో లడ్డు అంటే చాలా ఇష్టం. కుదిరితే ఆ రోజు నైవేద్యంగా లడ్డు పెట్టి ఆ తర్వాత కుక్కకు ఆహారంగా వేయండి. ఇది శత్రుబాధలు, మిమ్మల్ని భయపెడుతున్న బాధల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. కాళీమాతకు అరటిపండ్ల నైవేద్యం. అమావాస్య రోజు కాళీమాతకు కూడా విశేషమైన రోజు. ఎలా పూజించాలి? ఆ తల్లికి అరటిపండ్లను నైవేద్యంగా పెట్టండి. స్తోత్రం చేసి హారతి ఇవ్వండి. వయసు మళ్లిన పెద్ద ముత్తైదువులకు ఆ అరటిపండు, తాంబూలం ఇవ్వండి. వారు స్వయంగా స్వీకరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. దుర్గామాతకు ప్రత్యేక పూజ. చివరిగా, లోకాలను రక్షిస్తూ, కాపాడుతూ ఉండే దుర్గామాతను విశేషంగా పూజించాల్సిన రోజు కూడా అమావాస్య. దుర్గా రూపం ఎంత శక్తివంతమైనదంటే, శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు దాల్చే రూపం అది. ఎలా పూజించాలి? ఆ రోజు పసుపు నీళ్లతో అభిషేకం చేయండి. వేప మండలతో అలంకరణ చేయండి. దుర్గామాత అనుగ్రహం ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుందాం. చూశారు కదా, అమావాస్య రోజున మనం ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది. ఈ పూజలు, ఆచారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు, మనసుకి శాంతిని, ధైర్యాన్ని ఇచ్చేవి. భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి ఆధ్యాత్మిక విషయాలపై వీడియోలు కావాలి అనేది కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. నమస్కారం.